ఎక్కడున్నావమ్మా? ఇంటి బయట. ఓ తాంబూలం కోసమేనా? వస్తున్నా. అల్లుడు గారు, తాంబూలం కోసమంట. ఇప్పుడే వస్తాను. ఈలోపు మీరు సంతకం చేస్తుండండి. అలాగే జరగవే. ఎక్కడీడు? ఇదేమైనా నీ అత్తారిల్లు అనుకున్నావా? ఎందుకొచ్చావు? మీతో పని పడింది. నాకు నీతో ఏ పని లేదు, వెళ్ళిపో. ఓ 10 లక్షలు ఇవ్వండి, వెళ్తా. ఏంటి? వినపడలేదా? నాకు 10 లక్షలు కావాలి. ఇక్కడ డబ్బులు చెట్లకు కాస్తున్నాయి కదా, 10 లక్షలు ఇస్తాను. మీ తాత వదిలేని మూట ఉంది కదా, అందులో ఇచ్చిస్తాను. మోహన్ చూడు, 1 రూపాయి కూడా ఇవ్వా. పక్కా ఏంట్రా? పళ్ళు రాలిపోతే వెంటనే ముంబై రైలెక్కు. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే చంపేస్తాను. వెళ్తా. ముంబై కాదు, పోలీస్ స్టేషన్కి. ఎళ్ళేం చేస్తావంట? నువ్వు నాతో చేయించిన నేరాలన్నీ పోలీసులతో చెప్తా. కోకుల్ని చంపించింది, నీ అల్లుడిపై హత్యా ప్రయత్నం చేయించింది, ఆస్తి కోసం నువ్వేమేం చేసింది అన్నీ పోలీసులకు చెప్తా. ఏంట్రా బెదిరిస్తున్నావా? నిల్చున్న చోట పాతేస్తాను. అతయ్, అప్పుడది ఇంకో మర్డర్ కేసు అవుద్ది. అల్లుడి గారు, వీడు ఖర్చులకు చిల్లర కావాలని వచ్చాడు. చిల్లరంటే 10 లక్షలే కదా. అది మీకెలా? మొత్తం తెలుసు, మొదటి నుంచి తెలుసు. ఎందుకంటే మీరు మాట్లాడిందంతా ఈ బుల్లి కెమెరాలో షూట్ చేసి పెట్టాను కదా. చూస్తావేంటి? వీడియో బాగుంటది. ఇదే లోపల సంతకం చేయకుండా బయటకు వచ్చి షూటింగ్ లేటల్లుడు. అదే సంతకం పెట్టకుండా ఉండటం కోసమే ఈ షూటింగ్లు. అంటే వీడు ఆడి నువ్వు పిలితే రాలా, నేనే బులయా. ఇదిగో అత్తయ్య, నీకు 10 కోట్లు ఇచ్చే బదులు ఆడికో 10 లక్షలు ఇచ్చిరైతే సరిపోద్ది కదా అనిపించింది. కరెక్ట్ కదా? నువ్వు మళ్ళీ మోసం చేస్తున్నావు అల్లుడు. అయ్యి బాబాయ్, మోసమే? నాది మోసమే? ఏది మోసం అత్త? ఇదిగా 100 ఎకరాల కొబ్బరి తోట రాసిస్తానంటే 150 ఎకరాలు రాయించుకోవాలనుకున్నావు. అది మోసం కాదా? ఆగు. శుభమా అని ముడుపుదా కడుతా ఉంటే అడ్డొస్తావేమి? ఏం బావా, తనే నీ భార్యని కన్ఫర్మ్ చేశావా? నన్ను కాదంటున్నావా? ఎన్నిసార్లుదా చెప్పాలమ్మా తనే భార్య అని? రాత్రే చెప్తుమి కదా. మేము ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టుదానే. నీ సినిమా డైలాగులు ఆపు ముసలి. ఏయ్, పెద్ద చిన్న లేకుండా ఏంటి వాగుతున్నావు? అన్నది వాళ్ళనైతే నీకేంటి నొప్పి? పెద్దవాళ్ళని అలా అంటే కళ్ళు పోతాయి. అననీలేమ్మా, ఎంతైనా తను కూడా నా మనవరాల్లాంటిదే. ఇంతకీ నీకేమి కావాలి? నేనే ఆయన భార్యనే. అది నువ్వు చెప్పకూడదు. ఇంకెవరైనా చెప్పాలన్నానా? ఎవరితోనో కాదు, వీళ్ళ చేత చెప్పిస్తాను. ఏ ముసలి, రాత్రి ఏదో టెస్ట్ పెట్టావు కదా, అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడు పెట్టు. ఈసారి నేనే విన్ అవుతాను. మళ్ళీ టెస్టా? ఇదే ఆఖరి టెస్ట్. ఇందులో నువ్వు ఓడిపోతే అర్జున్ శాశ్వతంగా నా వాడు. ఓకేనా? ఓడిపోయినప్పుడు కదా. టెస్ట్ ఏంటో చెప్పు ముసలి. వా ఇప్పుడి వా.
ఒకసారి అటు చూడు. ఏంటిది? ఇదో రకమైన పాతివ్రత్య పరీక్ష దానే. పాతివ్రత్య పరీక్ష? ஆமா మనవడా, సాధారణమా పురాణ కాలத்திலிருந்து ఈ కాలం వరకు ఒక్క ఆడవాళ్లకు మాత్రమే శీల పరీక్ష పెడుతున్నారు. కానీ ఈ గుళ్ళో ఆ పరీక్ష మగవాళ్లకుంటుంది. అదెలా? చెబుతానమ్మా. దీనికిదా ఒక ప్రత్యేకత ఉంది. మనల్ని నిప్పుల్లో దూకమని, నిప్పు పట్టుకోమని పరీక్ష పెట్టే ఈ మగవాళ్లకుదా ఆ సుబ్రహ్మణ్య స్వామి అడ్డుకట్ట వేసినారు. ముందు మీ శీలాన్ని నిరూపించుకోమని ఒక సాంప్రదాయాన్నిదా ఏర్పాటు చేసినారు. దాని ప్రకారం ఈ కోవెలకు భర్త తన భార్యతో వచ్చి భార్యని తన కాళ్లపై నించోబెట్టుకుని 7 అడుగులదా నడవాల. భార్య కాని వాళ్ళొస్తే? ఈ 7 అడుగులు మామూలువి కాదు. బగబగమండే నిప్పు మాదిరి ఉన్ను. కాలు పెడితే బొబ్బలు రావడందా ఖాయం. అలా కాలకుండా ఆ మురుగందా కాపాడుతుడమ్మా. అయితే ఇప్పుడు ఈ పరీక్ష మా బావకా? మీ ముగ్గురికిదా. మీలో ఎవరికి ఎవరు ఏమవుతారో ఇప్పుడు దానే తెలుస్తుంది. మీ ఇద్దరిలో అబ్బాయి ఎవరితో 7 అడుగులు పూర్తి చేస్తాడో వారే భార్యదానే, మిగిలిన వారు మరదల్దానే. 7 అడుగులేం కర్మ, బావతో 70 అడుగులు కూడా వేయిస్తాను. అప్పుడు ఎన్నా ముందెవరు? అపర్ణ. వద్దర్జున్, కాళ్ళు కాల్తాయి. ఏం కాదు అపర్ణ. కానీ నాకెందుకు? మురుగనున్నాడమ్మా, ధైర్యంగా వెళ్ళు. రా అపర్ణ. ఒక్క నిమిషం. కాలిపోతున్నాయి అర్జున్. వీటిపై సింగిల్ గా నడవడమే కష్టం. ఇంక నన్ను ఎత్తుకొని ఎలా నడుస్తావు? ప్రయత్నిద్దాం అపర్ణ, తప్పే ఉంది. రా రా అపర్ణ. అర్జున్, వద్దు అర్జున్, నా మాట విను అర్జున్. నా మాట విను అర్జున్. చాలు అర్జున్, వద్దు అర్జున్, నా మాట విను అర్జున్. నాకేం కాదు అపర్ణ. నీ కాళ్ళు కాలుతాయి అర్జున్. చెట్టు కొట్టిన మూటేదో విప్పుతున్నారు. ఎందుకబ్బా? స్నేహ తల్లి కాబోతోంది. ఎంత మంచి శుభవార్త చెప్పారమ్మా. ఇక ఊరంతా పండగే అయితే. ఎందుకమ్మా వాళ్ళతో చెప్పాం? చెబితే తప్పేంటి? ఆ ఇద్దరు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. ఊరంతా తెలుస్తుంది. చెప్పలే, తెలిస్తే ఏంటంట ఆయన.